ఒకటేసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి రుణమాఫీ చేయటం అనేది సాధ్యం కాని పని అని చెప్పి అందరూ అనుకున్నారు. నిజమే, నేను కూడా అనుకున్నాను. ఎన్నికల కంటే ముందు ప్రకటించినప్పుడు కానీ, లేకపోతే ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేసినప్పుడు కూడా ఆందోళన చెందాను. 2 లక్షల రూపాయలు ఒకటేసారి, అది కూడా ఆగస్టు 15 కల్లా చేస్తామని ఛాలెంజ్ ఎందుకు చేయాలి, మనకి సమయం ఉంది కదా అని అనుకున్నాను. కానీ ఇచ్చిన మాట ప్రకారం మనం చేయాల్సిందే అని ఛాలెంజ్ విసిరొచ్చినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని నిజం చేసే విధంగా ఈరోజు మీ బిడ్డగా, ఈ ప్రాంతవాసిగా, ఈ వైరాలోనే రాజకీయ ఓనమాలు దిద్దినటువంటి వ్యక్తిగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖగా నాకు ఈ అవకాశం రావటం, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసే కార్యక్రమానికి బాధ్యత తీసుకోవటం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. నిజంగా కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, కేంద్ర నాయకత్వానికి, రాష్ట్ర మంత్రిమండలి అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం నాకు కల్పించినందుకు. మిత్రులారా, రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ అనంటే ఒక్కసారి ఊహించండి. గత 10 సంవత్సరాలు కూడా 2014 నుంచి 18 వరకు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆ 1 లక్ష రూపాయలు కూడా చేయలేక 4 దఫాలుగా రుణమాఫీ చేస్తే, ఆ రుణమాఫీ చేసిన 4 దఫాల డబ్బులు వడ్డీకే సరిపోయింది, అసలు అలాగే మిగిలిపోయింది.